హాయ్ అండి. సహస్ర మదర్‌ని మీడియా వాళ్ళంతా మీరు ఏది కోరుకుంటున్నారో చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, ఎలాంటి తీర్పు కావాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఆవిడ విలేకరులను అడుగుతున్నారు. మీరైతే నా ప్లేస్‌లో ఉంటే ఏం కోరుకుంటారో నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పారు. సమాజం మొత్తం సిగ్గుపడే విధంగా నా కూతుర్ని హత్య చేశాడు 10th క్లాస్ పిల్లాడు. క్రికెట్ బ్యాట్ కావాలి తీసుకెళ్తుంటే సహస్ర చూసిందని చెప్పి చంపేశాడని చెప్తున్నారు. ఎంత దరిద్రుడు కాకపోతే వాడు క్రికెట్ బ్యాట్ కోసం ఒక మనిషిని చంపేస్తాడండి. పైగా హత్య చేసి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ మాత్రం పిల్లాడి బిహేవియర్ ఎలా ఉంటుందో కనిపెట్టలేకపోయారంటారా? వాళ్ళ అమ్మా నాన్న, అబ్బాయి అమ్మా నాన్న ఎంత దారుణంగా చంపాడంటే, ఒక్క 10th క్లాస్ పిల్లాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏవి వాళ్ళు లేవు. ఆవిడ ఒకటే కోరుకుంటుంది, నా కూతురు ఎలా చచ్చిందో వాడు వెంటనే చావాలని. విదేశాలు వెళ్ళి పిల్లల్ని చదివించడాలు, విదేశాల్లో కొనుక్కోవడాలు, విదేశాల్లో ఉన్నవి మన ఇంట్లో ఉండాలనుకోవడాలు ఇవి కాదండి. మన రొయ్యల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, మామిడి పళ్ళని చేయడం కాదు. విదేశాల్లో చట్టాలు మన ఇండియాలోకి తీసుకురండి. నేర చరిత్రలు ఎలా ఉంటే భయపడే విధంగా కఠిన శిక్షలు ఉండాలి. రోడ్డు దాటి క్రాస్ చేస్తేనే సింగపూర్లో కఠినమైన శిక్షలు, రోడ్డు మీద ఉమ్మేస్తే కఠినమైన శిక్షలు. తెలిసిందా? ఆఖరికి ఆ పప్పి షిట్ వెళ్ళినా కూడా కఠినమైన శిక్ష. నోరు లేని జీవి అది ఎక్కడ పడితే అక్కడ దాన్ని చెప్పడం చేతకాని దానికి కూడా వాళ్ళు క్యారీ బ్యాగ్ చేతికి తగిలించుకుని నోరు మూసుకుని దాంట్లో వేసుకుని ఇంటికి తెచ్చుకుని డస్ట్బిన్లో వేసుకోవాలి. అది రోడ్డు మీద ఎక్కడైనా డస్ట్బిన్ పెడితే వేయాలి. కానీ మరి మన లాయర్లు, మన జడ్జిలు, మన ప్రభుత్వాలు అన్నీ అక్కడలాగా డబ్బులు ఉన్నాయి. మనకు కూడా శిక్షలు ఎందుకని లేవు? అలాంటి శిక్షలే తీసుకురండి. ఎందుకంటే 10th క్లాస్ పిల్లాడు పక్కింట్లో ఉండి వాడిని ఏమైనా అనాలంటే భయం, వాడి ఇంట్లోకి వచ్చి వెళ్తుంటే వాడు ఏం చేస్తాడని భయం, వాడి ఇంట్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత మన ఎప్పుడన్నా చంపుతాడేమో అని భయం. సిలిండర్ లీక్ చేసి చంపాలని ఆలోచన ఏంటి అసలు వాడికి? వాళ్ళ ఇంట్లో సిలిండర్ లీక్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది చనిపోతారు? వాడికి ఆ భయం భ్రాంతులు లేకుండా ఆ పిల్లల్లో ప్రవర్తనలు ఉన్నాయి. కాబట్టి నిజంగానే కఠినమైన శిక్షలు ఉండాలి. సహస్ర వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అని నేనైతే అంటాను. మీరెంతమంది ఏకీభవిస్తారు దీంట్లో? వాడేమీ తెలియక ఏదో ఆవేశంలో చేసేసింది అయితే కాదు, ప్లాన్ ప్రకారమే చేశాడు. మీరందరూ ఏమంటారో చెప్పండి.